బ్రేకింగ్ న్యూస్. అమ్మా నాన్న డబ్బులు ఇచ్చి కాలేజీకి ఫీజులు కట్టి స్కూళ్ళకు ఫీజులు కట్టి వెళ్ళి చదువుకోండి అని పంపిస్తూ ఉంటే ప్రేమ దోమ ప్రేమికుడు అంటూ పార్కుల వెంట తిరుగుతున్న ప్రేమికులారా, ఈ న్యూస్ని చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే బయట తోడేళ్ళ లాంటి మనుషులు తిరుగుతూ ఉన్నారు కాబట్టి ఈ వార్త మీకోసమే చెబుతూ ఉన్నాను. చిత్తూరు జిల్లాలో సంచలనం సృష్టించిన గ్యాంగ్ రేప్ ఘటన ఇది. అమ్మా నాన్న స్కూల్కి వెళ్ళి చదువుకోండి అని కాలేజీలకి స్కూల్కి పాపం కష్టపడి ఫీజులు కట్టి పుస్తకాలు కొని యూనిఫామ్ కొని వాళ్ళు బాగా చదువుకుంటారని స్కూల్కి పంపిస్తుంటే ప్రేమ దోమ అంటూ ప్రేమలో పడి పార్కుల వెంట తిరుగుతున్న ప్రేమికులను ఒక కంట కనిపెట్టి దుర్బుద్ధితో కనిపెట్టి వాళ్ళపైన అఘాయిత్యాలకు పాల్పడే కొన్ని గ్యాంగులు తిరుగుతున్నాయి పార్కుల్లో. చిత్తూరు జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లాలో ఒక ప్రేమ జంట పార్కుకు వెళ్ళింది. ఒక పార్కుకు వెళ్ళిన ప్రేమ జంటను బెదిరించి ముగ్గురు యువకులు ఆ ప్రేమ జంటపై అఘాయిత్యానికి పాల్పడిన దుర్మార్గమైన ఘటన చోటు చేసుకుంది చిత్తూరులో. ఆ దుర్మార్గమైన ఘటనకు పాల్పడిన ముగ్గురు నిందితులను ఇప్పుడు మీరు ఆ బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. చూడండి ఒక్కసారి. ఇదిగో వీళ్ళిద్దరు, ఇంకొక తోడేలు, ఇదిగో ఇదొక తోడేలు. ఈ ముగ్గురు తోడేళ్ళు ప్రేమ జంటను బెదిరించి అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ అమ్మాయి పరుగున ఇంటికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్పడంతో గ్రామస్తులందరూ వచ్చి పార్క్ బయట కాపు కాశారు. వాళ్ళు పారిపోతున్న సమయంలో ఇద్దరిని పట్టుకున్నారు. ఇంకొకడు మూడో వాడు అక్కడి నుంచి పారిపోయాడు. చిత్తూరు జిల్లాలో ఈ ఘటన కలకలం రేపుతోంది. కేవలం చిత్తూరు జిల్లాలోనే కాదు, చాలా చోట్ల ఇంతకు ముందు ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. పార్కులకు వెళ్లే ప్రేమికులను బెదిరించి ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడే ఘటనలు చోటు చేసుకున్నాయి. అమ్మాయిపై గ్యాంగ్ రేపుకు పాల్పడ్డారు ఈ ముగ్గురు కుర్రాళ్ళు. మురకంబట్టు సమీపంలోని నగర వనంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రేమికులు జంట అక్కడ కూర్చుని ఉండగా హేమంత్, మహేష్, కిషోర్, ఆ ముగ్గురిని ఒక్కసారి చూడండి. ఇదిగో వీళ్ళ ముగ్గురు, హేమంత్, కిషోర్, మహేష్, వీళ్ళ ముగ్గురు వాళ్ళని బెదిరించి గ్యాంగ్ రేపుకి పాల్పడ్డారు. తమను ఫారెస్ట్ సిబ్బందిగా పరిచయం చేసుకున్నారు. అక్కడ ప్రేమ జంట ఆ వనంలో కూర్చుని ఉండగా నగర వనంలో ఆ ముగ్గురు అక్కడికి వచ్చారు. మేము ఫారెస్ట్ సిబ్బంది అని చెప్పారు ఆ ప్రేమ జంటకు. తమ మేడం పిలుస్తోంది అని అబ్బాయిని అక్కడి నుంచి బలవంతంగా తీసుకువెళ్లారు. ఒంటరిగా ఉన్న బాలిక నోరు నొక్కి బలవంతంగా ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు నిందితులు. కొంతసేపటి తర్వాత మళ్ళీ ఈ మూడో తోడేలు కూడా వచ్చింది. ఆ మనిషి రూపంలో ఉన్న తోడేలు కూడా వచ్చింది. మూడో తోడేలు అక్కడికి వచ్చి వాడు కూడా ఆ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని తన ఊళ్ళో వాళ్ళకు చెప్పింది బాలిక. నగరవనం దగ్గర కాపు కాసి నిందితులను పట్టుకున్నారు బాలిక ఊరి జనం. ఈలోపు ఒకటి తప్పించుకొని పారిపోయాడు. మరో ఇద్దరిని మాత్రం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు మీరేమనుకుంటున్నారు ఈ ఘటన చూసిన తర్వాత? ఆ ముగ్గురిని ఏం చేయాలి? జైల్లో కఠినంగా శిక్షించాలా? చాలా సందర్భాల్లో అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడిన నిందితులకు పడిన శిక్షలు వీళ్ళకు కూడా వెయ్యాలా? ఎన్కౌంటర్ లాంటి శిక్షలు వెయ్యాలా? అఫ్కోర్స్ ఎన్కౌంటర్ అని మాట్లాడకూడదు, కానీ ఇలాంటి వాళ్ళ వల్ల సమాజానికి లాభం ఏముంటుంది? భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని చిన్నప్పటి నుంచి మనం ప్రతిజ్ఞ చేస్తూ స్కూళ్ళకి వెళ్ళి పెరిగాం. కానీ వీళ్ళు మాత్రం అక్కడ ఒక ప్రేమ జంట కనబడితే వీళ్ళ కామవాంఛ తీర్చుకోవాలి అని మనసులో దుర్బుద్ధి పుట్టింది. వీళ్ళకి అన్న చెల్లి బంధాలు ఇవే ఉండవు, మానవ సంబంధాలు ఏమీ ఉండవు. తోడేళ్ళ లాంటి మనుషులు. మరి వీళ్ళకి బతికే హక్కు ఉందని మీరు అనుకుంటున్నారా? బతికే హక్కు ఉందని మీరు అనుకుంటున్నారు. చాలా సందర్భాలు మనం చూసాం. అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడి వాళ్ళని నిర్దాక్షిణ్యంగా చంపేసిన దుర్మార్గమైన ఘటనలు చూసాం. వీళ్ళు దానికి తీసిపోరు కదా. పైగా ఆ అబ్బాయిని ఏమని చెప్పారు? మేడం పిలుస్తోంది, మేము ఫారెస్ట్ సిబ్బంది అని చెప్పారు. మేడం పిలుస్తోందని ఆ ఒక్కరిని తీసుకువెళ్ళారు. వాళ్ళు నమ్మారు, నిజంగానే ఫారెస్ట్ సిబ్బంది కాబోలు అని వాళ్ళు నమ్మారు. అబ్బాయి ఒక్కడ వెళ్ళిన తర్వాత అమ్మాయి నోరు నొక్కి అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ప్రేమ జంట చాలా చోట్ల, అందుకే చెప్తూ ఉన్నాను, స్కూల్కి కాలేజీలకి వెళ్ళి చదువుకోండి అమ్మా అని అమ్మా నాన్న డబ్బులు ఇచ్చి పంపించి స్కూల్ ఫీజులు కట్టి పంపిస్తూ ఉంటే కొంతమంది ప్రేమ జంట ఇంకా మైనార్టీ కూడా తీరని వయసులో ఇలా పార్కులకు వెళ్ళి ఇలాంటి వెధవల బారిన పడుతూ ఉన్నారు. అమ్మా నాన్న కష్టపడి మిమ్మల్ని డబ్బులు ఇచ్చి స్కూల్ ఫీజులు కట్టి స్కూల్ ఫీజులు ఏటేటా పెంచేస్తున్నప్పటికీ కూడా రెక్కలుంచి కష్టం చేసి మిమ్మల్ని స్కూళ్ళకి పంపిస్తుంటే చదువుకోండి అమ్మా అని ప్రియుడు వెనక తిరుగుతూ ఉన్నారు. కొంతమంది ప్రియుడు ప్రియురాళ్ళు అంటూ తిరుగుతూ ఉన్నారు. పార్కుల వెంట తిరుగుతూ ఉన్నారు. ఇలా పార్కులకు వస్తారు కదా ప్రేమ జంటని కాపు కాసుకుని కూర్చుంటున్న ఇలాంటి తోడేళ్ళు. కాబట్టి ఇంట్లో అమ్మా నాన్న
స్కూల్కి పంపిస్తే వెళ్ళి చదువుకోండి తప్ప పార్కులకి వెళ్ళకండి. ప్రేమ ఏజ్ కాదు మీది. ఇంట్లో వాళ్ళని మోసం చేయొద్దు. ఇలాంటి దరిద్రుల బారిన పడొద్దు. ఇలాంటి దరిద్రులకు బతికే హక్కు లేదు అని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియచేయండి. వీళ్ళకి బతికే హక్కు లేదు నా దృష్టిలో. వీళ్ళ జంతువులకి ఇంకా బతికే హక్కు ఉంటుంది. జంతు హక్కులను మనం కాపాడాలి కూడా. కానీ వీళ్ళ బతికే హక్కును కోల్పోయిన నర రూప రాక్షసులు వీళ్ళ ముగ్గురు కూడా. ఒకసారి మా ప్రతినిధి దామోదర్ ఉన్నారు, దామోదర్తో కూడా మనం మాట్లాడదాం. మీరేమనుకుంటున్నారు ఈ ముగ్గురు గురించి? చూడండి ఒకసారి, ముగ్గురు ఒక ఫ్రేమ్లో చూపెడుతున్నాను. వీళ్ళ ముగ్గురు మీ ప్రాంత వాసులు, వాళ్ళ ఫ్రెండ్స్, బాగా తెలిసిన వాళ్ళు అయ్యుండి ఉంటారు కదా. వీళ్ళ ముగ్గురు ఇంత దారుణానికి దుర్మార్గానికి పాల్పడ్డారు అని తెలిసిన తర్వాత చూడండి ఒకసారి ఆ ఫేసులు చూడండి. వాడు ఏదో హీరోలాగా కళ్ళజోడు పెట్టుకున్నాడు. వాడిని చూడండి ఒకసారి, హీరో పోజులు ఇస్తున్నాడు కళ్ళజోడు పెట్టుకుని. మరి వాడికి కామంతో కళ్ళు గుడ్డిగా మారిపోయాయి. వాడి కళ్ళు కనబట్టం మానేశాయి. అక్కడ ఇద్దరు తెలుసో తెలియకో ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా స్కూల్కి బంక్ కొట్టి తెలియని ఏజ్లో ఇలా సినిమాల ప్రభావమో ఓటీటీల ప్రభావమో ప్రేమించుకోవాలి కాబోలు అనే ఆ ఏజ్లో ఇలా పార్కుల వెంట తిరుగుతున్నారు. ఒకవేళ నిజంగానే అలా మైనర్ బాళ్ళు పార్కులకు వస్తూ ఉంటే పోలీసులు వాళ్ళను కూడా పట్టుకుని కౌన్సిలింగ్ ఇవ్వాలి. కేవలం మైనర్ బాలికల జోలుకో మైనర్ బాలుల జోలుకో ఎవరైనా వచ్చి వేధింపులు చేస్తే వాళ్ళపైన పోక్సో కేసు పెట్టడం మాత్రమే కాదు, మైనర్ బాలికలు ఎక్కడైనా పార్కుల్లో మైనర్ బాలికలను తీసుకుని పార్కులకు వస్తే సుమోటోగా కూడా పోలీసులు వాళ్ళపైన కేసులు నమోదు చేసి కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులను పిలిపించి పంపించే ఒక క్యాంపెయిన్ చేస్తే బాగుంటుందేమో. లేదు ప్రేమ జంటల్లా కనిపిస్తే వాళ్ళ పార్కులకు సఫ్ కోర్స్ ఇవి రైట్స్ ఉల్లంఘన అంటుంటుంటారు కదా, కానీ అట్లా కాదు. ప్రేమ జంట మాదిరి కనిపిస్తూ పార్కులకు వచ్చి అక్కడ విహారాలు చేస్తూ ఉంటే వాళ్ళను కూడా గేట్ దగ్గర ఆపేయడం బెటర్. ఎందుకంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి కదా. సో ఓకే, అది వేరే సబ్జెక్ట్, మనం మళ్ళీ మాట్లాడుకుందాం. కానీ ఇక్కడ మాత్రం వీళ్ళకి మాత్రం బతికే హక్కు లేదు. వీళ్ళకి బతికే హక్కును ఆ క్షణమే కోల్పోయారు వీళ్ళు. మా ప్రతినిధి దామోదర్తో మాట్లాడదాం. దామోదర్, ఒకడు పారిపోయాడని చెప్తూ ఉన్నారు. ఆ పారిపోయిన వాడు దొరికాడా? ఇప్పుడు వీళ్ళిద్దరూ దొరికిన తర్వాత ఎటువంటి కేసులు నమోదు చేశారు ఈ దుర్మార్గమైన ఘటనలో? చిత్తూరులోని నగరవనంలో జరిగిన ఈ ఘటన పైన పోలీసులు సీరియస్ గానే స్పందించారు. పారిపోయిన మూడో వ్యక్తి నిందితుడిని కూడా అదుపులోకి తీసుకొని ప్రస్తుతం తమ కస్టడీలో ఉంచుకున్నారు. మొత్తం మీద చూస్తే ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఏదైతే నిన్నటి నుంచి ఎవరైతే అమ్మాయి బాధితురాలు ఉందో బాధితురాలు కుటుంబ సభ్యులను వారి వద్దకు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి అంటూ వారి చుట్టూ తిరుగుతున్న పరిస్థితి. అయితే వారు మేము కంప్లైంట్ ఇవ్వము, ఎట్టి పరిస్థితుల్లోనూ కంప్లైంట్ ఇవ్వము, మీరు కేసు నమోదు చేస్తే మా విషయం బయటకు తెలిసిపోతుంది, మాకు పరువు ఏదైతే ఇబ్బందికరమైన పరిణామాలు ఏర్పడుతుంది, మీరు కేసు పెడితే మేము ఆత్మహత్య చేసుకుంటాం అంటూ కూడా వారు మాట్లాడుతున్న నేపథ్యంలో పోలీసులు ఎవరైతే అమ్మాయి వెంట ఉన్నాడో ప్రియుడిగా అమ్మాయి స్నేహితుడిగా భావిస్తున్న యువకుడితో ఫిర్యాదు తీసుకుని వీరి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా పోక్సో చట్టం కింద అమ్మాయి మీద కేసు నమోదు చేశారు. అదే దీంతో పాటు దోపిడీ, వారు ఏదైతే ఆ అబ్బాయి దగ్గర ఉన్న నగలు బంగారం తీసుకున్నారు, అమ్మాయి దగ్గర ఉన్న నగలు, ఈ అబ్బాయి దగ్గర ఉన్న చైన్ బంగారము వాచ్ దోపిడీ చేశారంటూ అతని మీద రెండు రకాల కేసులు నమోదు చేశారు. మొత్తం మీద చూస్తే 2 రోజుల నుంచి జిల్లా ఎస్పీతో పాటు అదేవిధంగా డిఎస్పీ ఒక సిఐ కలిసి వారి ఇంటి చుట్టూ తిరుగుతున్న పరిస్థితి. మీరు కేసు పెట్టండి, మేము చర్యలు తీసుకుంటామంటే ఏదైతే పరీక్షలకు రావాల్సిన అవసరం ఉంటుంది, ఏదైతే అమ్మాయికి అత్యాచారానికి గురైంది కదా వైద్య పరీక్షలకు రావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వారు వెనుకడుగు వేస్తుండడంతో వీరు న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నారు ఏ విధంగా ఈ కేసును ముందుకు తీసుకువెళ్లాలని. ఇప్పుడే ఇప్పటికే ఫోక్సోతో పాటు మరో కేసు నమోదు చేశాము. కానీ ఏదైతే బాధితురాలు మాకు పూర్తి స్థాయిలో సహకరిస్తే ఖచ్చితంగా తగిన న్యాయం